హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైనటువంటి అంశాలు, వాటికి సంబంధించిన హిస్టరీ, సో ఇంకా వాటికి జరిగే ఫ్యూచర్లో జరిగే సమ్మిట్స్ కావచ్చు, ఇటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో వాటితో పాటు మీకు కరెంట్ ఈవెంట్స్లో కొన్ని ఈవెంట్స్ అనేవి రొటీన్గా వస్తూ ఉంటాయి, వాటి గురించి కూడా రొటీన్గా వస్తుంటాయి కాబట్టి వాటికి హిస్టరీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కానీ ఇప్పుడు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇవి యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అలాగే స్టేట్ పీసీఎస్సీ ఎగ్జామినేషన్లో చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే మనకి ఇవాళ మనము సిక్స్త్ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. జూలై 6 గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ అంశాలు చూసుకుంటే, సో ఫస్ట్ వచ్చేసి సెంటర్ టు సాఫ్ట్ అండ్ పునిటివ్ స్టెప్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కేసెస్. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కేసెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి పునిటివ్ స్టెప్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. మనకి ప్రివెంటివ్ పునిటివ్ స్టెప్స్ ఉంటాయి కదా, వాటి గురించి కొన్ని స్టెప్స్ని అయితే సాఫ్ట్ అని చేసింది, అంటే తగ్గించింది అన్నారు, రెమిషన్ లాగా చేసిందని ఉన్నది. ఇక్కడ ఏమి ఇచ్చారో క్లియర్గా చూద్దాం మనం. సో ఇక్కడ చూస్తే, సో యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, సో యూనియన్ ఎన్విరాన్మెంట్, ఇవి బాగా గమనించండి ఇక్కడ మినిస్ట్రీస్. యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ proposes the soften the provisions of Environment Protection Act, Environment Protection Act EPA. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, సో తర్వాత బయోడైవర్సిటీ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. వాటి యొక్క ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఇప్పుడు మనకి ఓల్డ్ వన్యమృగ సంరక్షణ చట్టం ఉంది కదా, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, దానిలో షెడ్యూల్ 1 కింద ఏముంటాయి, షెడ్యూల్ 2 మీరు ఇప్పుడు టైగర్స్ గురించి, రినోసార్స్ గురించి, ఇట్లా ఇంపార్టెంట్ అనిమల్స్ ఉంటాయి కదా, ఇంకా మనకి ఇండియాలో ఇంపార్టెంట్ అనిమల్స్ ఎలిఫెంట్స్ కావచ్చు, సో మనకి లెపార్డ్స్, ఇవి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2 అలా ఉంటాయి. అవి కూడా చూసుకోవాలి స్టేటస్. సో ఐయూసీఎన్ రెడ్ లిస్ట్లో ఏ స్టేటస్లో ఉంది, ఎండేంజర్డ్లో ఉందా, క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉందా. సో అలానే ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సైట్స్లో కూడా అపెండిక్స్లో ఏ అపెండిక్స్లో ఉంది, దానిలాగానే వచ్చేసి ఇక్కడ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏ షెడ్యూల్లో ఉంది, ఇవి కూడా క్లియర్గా డిస్కస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ బై రీప్లేసింగ్ ఏ క్లాస్ దట్ ప్రొవైడ్స్ ఫర్ ది ఇంప్రిజనింగ్ వైలేటర్స్, సో ఇంప్రిజనింగ్ వైలేటర్స్ విత్ 1 and that ఓన్లీ రిక్వైర్స్ దెమ్ టు ప్లే ఏ ఫైన్. సో మామూలుగా ఇంతకుముందు ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ మామూలుగా మనకి దీనిలో ఇంప్రిజనింగ్ వైలేటర్స్ ఉండేదన్నమాట. సో ఏదైనా వైలేషన్ చేసినప్పుడు ఎన్విరాన్మెంట్కి, సో వాళ్ళకి జైలు శిక్ష ఉండేది, అలాగే ఫైన్స్ కూడా ఉండేది. సో మామూలుగా ఇది కామన్ ప్రొసీజర్, అందరికీ తెలిసిందే. So this however does not apply to the violations. So this however does not apply to violations that cause grave injury or loss of the life. సో ఇంజురీ ఆర్ లాస్ ఆఫ్ ది లైఫ్ జరిగినప్పుడు ఇటువంటి అనేది సో అప్లై అవ్వదని చెప్తున్నారు. సో తర్వాత ద ప్రపోజ్డ్ ఫైన్స్ ఇన్ లై ఆఫ్ ది ఇంప్రిజన్మెంట్ ఆర్ 5 to 500 times greater than those currently lived. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు పెట్టినటువంటి ఫైన్స్, సో ఇంప్రిజన్మెంట్ని అంటే దాని ఇంప్రిజన్మెంట్కి తగ్గించి ఫైన్స్ అనేది ఎక్కువగా పెట్టాలని ఒక చర్య అనేది తీసుకొస్తుంది అనమాట గవర్నమెంట్. ఇందులో ఏం చెప్తుందంటే, సో 5 to 500 times, సో 5 to 500 times ఈ ఫైన్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఈ వైలేట్ చేస్తారు కదా, ఏదైనా పర్యావరణానికి వైలేషన్ చేస్తే, ఉల్లంఘిస్తారు, పర్యావరణానికి సంబంధించిన సంరక్షణ చట్టాలని వీటిని ఉల్లంఘిస్తారు కదా, వాళ్ళకి ఫైన్స్ అనేది 5 to 500 times అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ప్రపోజ్ అయితే వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఇంకా ఏమవుతుందంటే, ద యాక్ట్ కరెంట్లీ సేస్ దట్ వైలేటర్స్ విల్ పనిష్ ఏబుల్ టు ఇంప్రిజన్మెంట్ అప్ టు 5 years ఆర్ ఫైన్ ఆఫ్ 1 lakh. సో మామూలుగా ఇంతకుముందు మనకి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, సో పర్యావరణ చట్టం, సో పర్యావరణ సంరక్షణ చట్టం. సో దాని ప్రకారం ఏంటంటే, ఇంతకుముందు ఎలా ఉండేదంటే 5 years, సో 5 years జైలు టర్మ్, సో 5 years జైలు అంటే ఇంప్రిజన్మెంట్ అయినా ఉండేది, లేదా అప్ టు 1 lakh, సో మనకి అప్ టు 1 lakh rupees వరకు ఫైన్ అయినా ఉండేది, అప్ టు 1 lakh rupees వరకు ఫైన్ అయినా ఉండేది అనమాట. ఏది ఇంతకుముందు ఈ ప్రపోజల్ రాకముందు ఇప్పటి వరకు కూడా, సోఫార్ ఇప్పటి వరకు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఒక్కోసారి 2 కూడా వేసేవాళ్ళు, అంటే వాళ్ళు చేసినటువంటి ఉల్లంఘన బట్టి, వాళ్ళు చేసిన వైలేషను కొంచెం ఎక్కువగా అగ్రెసివ్గా ఉందంటే జైలు శిక్ష ఉంటుంది, అలాగే ఫైన్ కూడా ఉంటుంది. సో కొంచెం తక్కువగా ఉంటాయి, ఈ విధంగా ఉంటే ఏంటంటే వాళ్ళకి ఏదో జైలు శిక్ష అయినా ఉంటుంది ఆర్ ఫైన్ అయినా ఉంటుంది. సో జైలు శిక్ష 5 years వరకు ఉండొచ్చు, 1 year, మనకి 5 years డెఫినెట్లీ కంపల్సరీ అని కాదు, సో 1 year ఉండొచ్చు, 5 years మ్యాక్సిమం 5 years వరకు ఉంటుంది ఇది పర్యావరణానికి హాని కలిగించినప్పుడు, లేదా 1 lakh ఫైన్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడండి, వేర్ వైలేషన్స్ టు కంటిన్యూ అండ్ అడిషనల్ ఫైన్ ఆఫ్ ది 5,000 rupees డైలీ డ్యూరింగ్ విచ్ సచ్ ఏ ఫెయిల్యూర్ ఆర్ కన్జర్వేషన్ కంటిన్యూయింగ్ ఆఫ్టర్ ది కన్విక్షన్ వుడ్ బి లీవ్డ్. సో మామూలుగా డైలీ ఫైన్ కూడా వేస్తుంటారు, 500 rupees, 5,000 rupees డైలీ డ్యూరింగ్ ది విచ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది కన్జర్వేషన్, ఫెయిల్యూర్ ఆఫ్ ది కాంట్రవేషన్, సో ఫెయిల్యూర్ ఆఫ్ ది కాంట్రవెన్షన్ కంటిన్యూ ఆఫ్టర్ ది కన్విక్షన్ వుడ్ బి లీవ్డ్. సో ఈ విధంగా కూడా డైలీ కూడా 5,000 rupees ఫైన్ అని కూడా పడుతూ ఉంటుంది. సో దెర్ ఈజ్ ఆల్సో ఏ ప్రొవిజన్ ఫర్ జైల్ టర్మ్స్ టు ఎక్స్టెండ్ టు 7 years.
సో ఇక్కడ చూడండి, ఈ జైలు టర్మ్ అనేది మనం మామూలుగా ఏం చెప్పాము, 5 years అని చెప్పాము. ఈ 5 వచ్చేసి ఎక్స్టెండెడ్ టు 7 years కూడా ఎక్స్టెండ్ చేసడానికి అవకాశం అయితే ఉంది అని చెప్తుంది. ఇక్కడ వచ్చేసి మామూలుగా మన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి చెప్తుంది అనమాట ఇదంతా. సో మామూలుగా 1 lakh ఫైన్, 5 years జైలు శిక్ష అయినా ఉండొచ్చు. ఈ జైలు శిక్షని 7 years వరకు కూడా ఎక్స్టెండ్ చేసడానికి అవకాశం ఉంటుంది. సో అదొకటి. ద ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇన్ ఏ నోట్ దిస్ వీక్లీ లేయింగ్ అవుట్ ఏ రేషనల్ గవర్నింగ్ అమెండ్మెంట్స్ సెడ్ దట్ ఇట్ హ్యాస్ రిసీవ్డ్ ఏ సజెషన్స్ టు డీక్రిమినలైజ్ ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఈపీఏ. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఉంది కదా, దానికి సంబంధించినంత డీక్రిమినలైజ్ చేయాలని చెప్పేసి ఒక అబ్జెక్టివ్గా వచ్చిందనమాట. టు వీడ్ అవుట్ ది ఫీర్ ఆఫ్ ది ఇంప్రిజన్మెంట్ ఆఫ్ ది సింపుల్ వైలేటర్స్. సో ఇప్పుడు మామూలుగా ఎన్విరాన్మెంట్కి ఉల్లంఘించే వాళ్ళు, సో కొందరు చెట్లను కొడతారు కలప కోసం, చెట్లను నరికివేత చేస్తారు. కొందరు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అవి ఉంటాయి కదా, వాటి మీద హాని చేస్తారు, చాలా పెద్ద హాని అనేది చేస్తారు. దానివల్ల ఫారెస్ట్ ఫైర్స్ చేయడము ఇట్లాంటివి. అంటే దాని యొక్క అగ్రెసివ్ లెవెల్ అనేది ఎలా ఉంది, వాళ్ళు చేసిన ఉల్లంఘన అనేది ఎంతవరకు హాని అనేది పర్యావరణానికి ఎంత లెవెల్లో ఉంది, దాన్ని బట్టి పనిష్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు సింపుల్ వైలేషన్స్ ఉంటాయి, చిన్న వైలేషన్స్ చేస్తారు కదా, వాళ్ళకి పెద్ద శిక్ష లేకుండా సింపుల్గా వచ్చేసి ఫైన్ ఇట్లాంటివి వేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళు చేసిన తప్పుకి న్యాయం కూడా ఉంటుందని, అంటే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం అనేది ఇస్తారనమాట. ఇట్లా నెక్స్ట్ ఏం చెప్పారంటే, ద 2 major changes proposed అపాయింటింగ్ అండ్ అడ్జుడిక్షన్. సో అడ్జుడిక్షన్ ఆఫీసర్, సో ఇక్కడ అడ్జుడిక్షన్ ఆఫీసర్ని చేస్తారనమాట, అపాయింట్ చేస్తారు ఆయన. సో హూ విల్ డిసైడ్ ఆన్ ది పెనాల్టీ ఇన్ కేసెస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఎవరైతే ఎన్విరాన్మెంట్ వైలేషన్ సంబంధించి పెనాల్టీ వేస్తారో ఈ ఆఫీసర్ ఉంటారనమాట, ఆయన అడ్జుడికేషన్ ఆఫీసర్ అని ఆయన ఉంటారు. సో వైలేషన్స్ సచ్ యాజ్ రిపోర్ట్స్ నాట్ బీయింగ్ సబ్మిటెడ్ ఆర్ ఇన్ఫర్మేషన్ నాట్ ప్రొవైడెడ్ వెన్ ది మ్యాండేటెడ్. సో ఇట్లా. సో ఇక్కడ ఏం చెప్పారంటే, ఒక ఆఫీసర్ని అయితే వీళ్ళు అపాయింట్మెంట్ చేస్తారు గవర్నమెంట్, అడ్జుడికేషన్ ఆఫీసర్ని. ఈయన మొత్తం చూసుకుంటారు ఏ వైలేషన్కి ఎంత ఫైన్ వేయాలి, సో వాళ్ళు చేసిన లెవెల్ ఆఫ్ వైలేషన్ ఎంత చేశారు, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎంత హాని చేశారు పర్యావరణానికి, ఇవన్నీ గమనించుకొని ఇక్కడ చేస్తారనమాట. అదొకటి. సో ఇంకా చెప్తున్నారు, ఇన్ కేస్ ఆఫ్ సీరియస్ వైలేషన్స్ విచ్ లీడ్ టు గ్రీవియస్ ఇంజూరీ ఆర్ లాస్ ఆఫ్ లైఫ్. సో గ్రీవియస్ అంటే చాలా పెద్ద ప్రమాదం, సో గాయపడడం కానీ, పర్యావరణానికి హాని కలగడం కానీ, లేదా లాస్ ఆఫ్ లైఫ్, సో ప్రాణాలని కోల్పోవడం కానీ. సో దే షల్ బి కవర్డ్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ 1860. సో ఇండియన్ పీనల్ కోడ్ 1860, మనం ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా, మనకి చట్టాలు న్యాయాలకు సంబంధించి, జ్యుడిషియరీకి సంబంధించినవి, అది మనం ఇప్పుడు కూడా ఫాలో అయ్యేది 1860. ఇండియన్ పీనల్ కోడ్ 1860ని మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉన్నాం అనమాట. సో దాని ప్రకారం వచ్చేసి రీడ్ విత్ ది సెక్షన్ 24 ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ద డాక్యుమెంట్ సేస్. సో ఈ విధంగా చర్యలు అయితే తీసుకుంటారు అనమాట. దేని ప్రకారం అంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారము, అలాగే సెక్షన్ 24 ఉంటుంది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో, సెక్షన్ 24 ప్రకారం తీసుకుంటారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, ద ఫండ్స్ కలెక్టెడ్ యాజ్ ఏ పెనాల్టీస్ వుడ్ బి అక్యూర్డ్ ఇన్ యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఫండ్. సో ఇక్కడ పెనాల్టీ ప్రకారం తీసుకుంటారు కదా, ఇక్కడ ఒక ఫండ్ ఉంటుంది అనమాట. సో ఫండ్ని క్రియేట్ చేస్తారు, ఒక నిధిని అయితే క్రియేట్ చేస్తారు. ఈ నిధి ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫండ్ అనమాట, ఈపీఎఫ్ లాగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఫండ్ ఉంటుంది. ఈ పెనాల్టీస్, వీళ్ళు హాని చేస్తారు కదా ఉల్లంఘించిన వాళ్ళకి, వాళ్ళ మీద వేసే పెనాల్టీస్ మొత్తం మనీ అంతా కూడా ఇక్కడ క్రెడిట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ కాంట్రవర్షన్స్ ఆఫ్ ది యాక్ట్ ద పెనాల్టీస్ కుడ్ ఎక్స్టెండెడ్ టు ఎనీవేర్ ఫ్రమ్ 5 lakh to 5,000 crore. సో ఈ ఫైన్స్ అనేది 5 lakh to 5 crore కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ఎక్స్టెండ్ అవ్వచ్చు ఎట్లా, ఇన్ కేస్ ఆఫ్ ది కాంట్రవెన్షన్స్ ఆఫ్ ది యాక్ట్. సో కాంట్రవెన్షన్స్ అంటే ఇట్స్ ఇంకా హై లెవెల్ ఆఫ్ ది వచ్చేసి వైలేషన్ చేయొచ్చు. ఇంకా మినిస్ట్రీ ఏం చెప్తుందంటే, ద మినిస్ట్రీ హ్యాస్ సాట్ కామెంట్స్ ఫ్రమ్ ది పబ్లిక్ ఆన్ ప్రపోజల్స్ అంటే July 21. సో July 21 వరకు కూడా పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటుంది మినిస్ట్రీ అనేది. ఒపీనియన్స్ తీసుకొని ఈ విధంగా మేము పెట్టాలనుకుంటున్నాం ప్రపోజల్స్, సో ఫ్యూచర్లో ఈ విధంగా చేయాలని ఒపీనియన్స్ అయితే తీసుకుంటున్నాం, ఫీడ్బ్యాక్. సో ఎక్కువ మంది దీనికి ఓటేసారంటే అవే కంటిన్యూ చేస్తారు, తక్కువ మంది ఓటేసారంటే మామూలుగా ఉన్నటువంటి ఇప్పుడు కొత్త ప్రపోజల్స్ కాకుండా ఉన్న వాటిని కంటిన్యూ చేస్తారు. ఈ విధంగా ద రిమూవల్ ఆఫ్ ది పర్సన్, సో చూడండి, ద రిమూవల్ ఆఫ్ ది ప్రిజన్, సో రిమూవల్ ఆఫ్ ది ప్రిజన్ టర్మ్స్ ఆల్సో అప్లైస్ టు ది ఎయిర్ యాక్ట్. ఇది మామూలుగా ఎయిర్ యాక్ట్ కూడా సంబంధించిన ఈ విధంగానే ఉంటుంది అనమాట. ఇది కూడా ఎయిర్ యాక్ట్ కూడా అప్లై చేస్తారు, ఎందుకంటే స్టబుల్ బర్నింగ్, సో పంటల్లో ఉండే చెత్త మొత్తం కాల్ చేయడం వల్ల ఇప్పుడు న్యూఢిల్లీ ఆ పరిసర ప్రాంతాలంతా కూడా ఎక్కువ ఈ ఎయిర్ యాక్ట్ అంటే ఎయిర్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయని చెప్తున్నారు. సో విచ్ ఈస్ ది కర్నర్ స్టోన్
So cornerstone legislation for dealing with the air pollution and the water act which deals violations of the water bodies. So water act వచ్చి వాటర్ బాడీస్ కి, ఇది వచ్చేసి ఎయిర్ యాక్ట్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ సంబంధించింది. వాటికి కూడా ఈ విధంగానే ప్రపోజల్స్, ఈ విధంగానే ఫైన్స్ అనేవి ఉంటాయి. సో ఇంప్రిజన్మెంట్ కూడా ఫైన్స్ ఉండాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అయితే సాఫ్టన్ చేసింది, అంటే కొంచెం తగ్గించింది, శిక్షల్ని తగ్గించింది. ఇక్కడ ఓవరాల్ గవర్నమెంట్ యొక్క మెయిన్ ప్రపోజల్ ఏంటంటే జైలు శిక్ష కంటే కూడా ఫైన్స్ ఎక్కువ వేద్దాము. ఆ ఫైన్స్ కూడా ఎలా ఉండాలంటే 5 to 500 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ ఉల్లంఘన చేసే వాళ్ళు కూడా కొంచెము ఫీర్ అనేది క్రియేట్ చేయాలని గవర్నమెంట్ అయితే ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది. సో ఈ విధంగా మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించిన కీ ప్రొవిజన్స్ అన్నీ కూడా నీట్గా క్లియర్గా నోట్ చేసి పెట్టుకోవాలి, అదొకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. నెక్స్ట్ టైం ఇచ్చారు ఈవెంట్. సో ఇక్కడ చూడండి, ప్యానల్ సజెస్ట్ ఇంక్రీజింగ్ ది టెన్యూర్ ఆఫ్, సో టెన్యూర్ అంటే డ్యూరేషన్ టైమ్ ఆఫ్ ది హౌస్ కమిటీస్. మనకి లోక్సభ, రాజ్యసభ, ఇక్కడ చూడండి మనకి పార్లమెంట్, ఇండియాలో వచ్చేసి పార్లమెంట్ అంటాం. సో బ్రిటన్లో, ఇండియాలో పార్లమెంట్ అంటాము. సో రష్యాలో డ్యూమా అంటాం. సో రష్యాలో డ్యూమా అంటారు. సో యుఎస్లో వచ్చేసి కాంగ్రెస్ అంటారు. యుఎస్లో అంటే పార్లమెంట్నే. ఇండియా అండ్ బ్రిటన్లో వచ్చేసి పార్లమెంట్ అంటారు. సో మామూలుగా సో ఈ పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారంటే, మామూలుగా ఇండియన్ పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు? సో ఇండియన్ పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారంటే మనకి 3 కన్సిస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లోక్సభ అండ్ రాజ్యసభ ఉంటారు. కానీ ప్రెసిడెంట్ వచ్చేసి మెంబర్ కాదు. ప్రెసిడెంట్ వచ్చేసి ఇక్కడ ఏ హౌస్లో కూడా మెంబర్ కాదు, కాకపోతే పార్ట్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంటు. సో ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నారు, కాల్స్ ఫర్ డెడికేటెడ్ అవర్స్ ఇన్ ది రాజ్యసభ టు డిస్కస్ దేర్ రిపోర్ట్స్. There should be a dedicated hour during the Rajya Sabha proceeding to discuss import and implications of the reports finalized by the parliamentary standing committees. మామూలుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ చేసినటువంటి రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని స్టడీ చేస్తుంటారు. అక్కడ ఉన్న ఎంపీస్ అందరూ కూడా వాళ్ళకి కాపీస్ అన్నీ వెళ్తాయి, వాటి మీద అనాలిసిస్ చేయడము, ఎవరు ఓటు, సో ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని డిస్కస్ చేస్తూ ఉంటారు కదా. మామూలు ప్రొసీజర్ మీకు తెలిసిన కామన్ ప్రొసీజర్. ఏ ప్యానల్ హెడెడ్ బై ది ఫార్మర్ సెక్రటరీ జనరల్ అండ్ అడ్వైజర్ పీపీకే రామాచార్యులు. సో పీపీకే రామాచార్యులు వాళ్ళు వచ్చేసి ఇక్కడ హెడ్గా ఉన్నారనమాట దేనికి, ప్యానల్కి, కమిటీ యొక్క ప్యానల్కి. సో ఇంకా ఏమంటున్నారు, ద ప్యానల్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ బై ది చైర్మన్ వెంకయ్య నాయుడు. సో చైర్మన్ ఎవరు? సో మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి రాజ్యసభకి ఎక్స్-అఫిషియో చైర్మన్గా ఉంటారు, మీకు తెలిసిందే. సో రాజ్యసభకి ఎక్స్-అఫిషియో చైర్మన్ ఎవరు ఉంటారు? రాజ్యసభ చైర్మన్ వచ్చేసి ఎవరు ఉంటారంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎక్స్-అఫిషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ. సో ఆయన ఇది ప్యానల్ వచ్చేసి ఏర్పరిచారనమాట, ఈ ప్యానల్ని ఏర్పరిచారు. సో దిస్ ప్యానల్ in its extensive report that studied working of the Rajya Secretariat. So ఇక్కడ రాజ్యసభ సెక్రటేరియట్లో వర్క్ చేస్తుంటుంది ఆ ప్యానల్. అండ్ ది అదర్ ప్రొసీజరల్ ఇష్యూస్ హ్యాస్ మేడ్ 130 రికమెండేషన్స్. సో ఇప్పటివరకు అయితే మామూలుగా ఈ ప్యానల్ వచ్చేసి 130 రికమెండేషన్స్, 130 సిఫార్సులు అయితే తీసుకొచ్చింది. ద రిపోర్ట్ వాజ్ ప్రెజెంటెడ్ టు ది నాయుడు ఆన్ ట్యూస్డే. ఓకే, ఇది వచ్చేసి మామూలుగా వైస్ ప్రెసిడెంట్ ముందు అయితే ఆ రిపోర్ట్ అనేది పెట్టారనమాట. ఈ రికమెండేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత రిపోర్ట్ని అయితే ఎక్స్-అఫిషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టారు. According to the press note by the Rajya Sabha, the Rajya Sabha Secretariat, the committee suggested that the tenure of the parliamentary committee should be increased from present 1 year to 2 years. సో ఈ కమిటీ ఏం చెప్పిందంటే, ఈ హౌస్ కమిటీస్ ఉన్నాయి కదా, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ మనకి మొత్తం 24 వరకు ఉంటాయి. చూడండి క్లియర్గా, చాలా చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఉంటాయి ఇవి. చూడండి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అడుగుతూ ఉంటారు ఎక్కువ. ఇవి 1 year ఉంటాయి. మనకి మామూలుగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఎంతవరకు ఉంటాయంటే టెన్యూర్ వచ్చేసి 1 year ఉంటాయి. దీని వచ్చేసి 2 years పెంచాలని ఒక ప్రపోజల్ అయితే ఈ కమిటీ అనేది చెప్తుందనమాట. సో పెంచాలని సజెస్ట్ చేసింది ఇక్కడ. ఇంకా ఫీల్డ్ విజిట్స్ ఏముందంటే, దేర్ ఫీల్డ్ విజిట్స్ షుడ్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ది ప్రెజెంట్ 2 visits ఫర్ ఏ మ్యాక్సిమం 10 days ఇన్ ఏ ఇయర్ టు 3 visits ఇన్ ఏ 15 days. సో మామూలుగా ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి కదా ఎంపీస్కి, వాళ్ళకి సంబంధించి కమిటీస్ ఇవన్నీ కూడా, వాటికి వచ్చేసి ఇక్కడ టెన్యూర్ కూడా పెంచాలని చెప్తున్నారు. మామూలుగా వీళ్ళకి ఇయర్లో వచ్చేసి 10 daysలో 2 visits ఉంటాయి మామూలుగా. దీని ఏం చేస్తున్నారు, ఇయర్లో 15 daysలో 3 visits చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. సో గివెన్ దట్ ఎఫర్ట్స్ టు go into preparation of reports by the DRSS and their import implications, a committee hour has been recommended for the consideration of to discuss select major reports in the parliament for a widened application of the content of the reports. సో ఓవరాల్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒక టెన్యూరు అంటే ఓవరాల్గా ఇక్కడ టెన్యూరు కమిటీస్ కావచ్చు, ఫీల్డ్ విజిట్స్కి, వాటికి సంబంధించిన వాటిని పెంచాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా చూడండి ఏం చెప్తున్నారు, ద ప్యానల్ సెడ్ దట్ దీస్ రిపోర్ట్స్ should be made more accessible to the stakeholders and general public. సో ఈ రిపోర్ట్స్ ఉంటాయి కదా, రిపోర్ట్స్ మామూలుగా ఆ కమిటీ రిపోర్ట్స్ అనేది ఇంతకుముందు పబ్లిక్ ఎక్కువగా అవైలబుల్లో ఉండేది కాదు. సో మనం అనేది చదవడానికి చాలా పాసిబుల్ అవ్వదు, సో కొంచెం కష్టం.
సో కానీ ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ కమిటీ ద్వారా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా జనరల్ స్టేక్ హోల్డర్స్కి అలాగే జనరల్ పబ్లిక్కి అవైలబుల్లో ఉండే విధంగా పెట్టండి అని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ కాంప్రహెన్సివ్ స్టడీ ఆఫ్ ది రాజ్యసభ సెక్రటేరియట్. సో ఇట్లాంటి స్టడీ చేయడం రాజ్యసభలో ఫస్ట్ టైం అనమాట, ఇట్లాంటిది ఫస్ట్ టైము. సో ఇంకా మీరు చూసుకుంటే ద స్టడీ హ్యాస్ సజెస్టెడ్ స్ట్రీమింగ్ ఆఫ్ ది సెక్రటేరియట్ వర్క్ ఇంక్లూడింగ్ ది డిస్పోజింగ్ ఆఫ్ 17% ఆఫ్ ఇష్యూ బై లోవర్ అండ్ మిడిల్ లెవెల్ ఇన్ ఏ 10 layer. సో 10 layer హైరార్కీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ది సెక్రటేరియట్ అట్ ప్రజెంట్. సో ఇక్కడ 10 layer హైరార్కీ ఉంది కదా మామూలుగా. ద సెక్రటేరియట్ వర్క్ ఇంక్లూడింగ్ ది డిస్పోజింగ్ ఆఫ్ 70% ఆఫ్ ది ఇష్యూస్ అంతా కూడా ఇక్కడ నీట్గా డిస్కస్ చేస్తారు. సో 10 హైరార్కీ ఉంటుంది, ఒక 10 levels హైరార్కీ కూడా ఇక్కడ నీట్గా ఉంటుందని ఎగ్జిస్టింగ్ ఉంటుంది, ప్రజెంట్ ఉండే దాంట్లో ఉంటుంది. సో ద రాజ్యసభ సెక్రటేరియట్ విచ్ స్టార్టెడ్ ఇన్ ది 1952. రాజ్యసభ సెక్రటేరియట్ మనకి 1952లో స్టార్ట్ చేశారు. ఎప్పుడు 1952లో స్టార్ట్ చేశారు. సో విత్ ది 200 ఆఫీసర్స్, మామూలుగా మనకు అప్పుడు వచ్చేసి 200 ఆఫీసర్స్తో స్టార్ట్ చేశారు. సో విత్ స్టాఫ్ హ్యాస్ బీన్ 17,000 పర్సనల్ ఎట్ ది ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి 17,000 పర్సనల్స్ అయితే ఉన్నారు. సో అప్పుడు 200 ఉన్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే మొత్తం వచ్చేసి 17,000 మొత్తం స్టాఫ్, ఆఫీసర్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, మొత్తం ఎంత ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే కమిటీ వచ్చేసి టెన్యూర్ తగ్గించాలి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి 1 yearగా ఉన్న టెన్యూర్ని పెంచాలని చెప్తున్నారు. సో 2 yearsగా పెంచాలి. నెక్స్ట్ ఫీల్డ్ విజిట్స్ కూడా 10 daysలో 2 visits ఉంటాయి, దాన్ని 15 days 3 visits చేయండి అని కూడా చెప్తున్నారు. మీరు ఇక్కడ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్గా చూసుకోవాలి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్తున్నారంటే సెంటర్ ఆస్క్ స్టేట్ టు బూస్ట్ పాడి పోయింగ్. సో సెంటర్ ఆస్క్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్కి రాష్ట్రాలకి సెంటర్ ఏం చెప్తుందంటే సో పాడి సోయింగ్ వచ్చేసి బూస్ట్ చేయండి. అంటే ఇది మాన్సూన్ టైం అనమాట. సో మాన్సూన్ టైం కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. నైరుతి ఋతుపవనాలు అంటారు. నైరుతి ఋతుపవనాలు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు వరి పండించడానికి ఎక్కువ రాష్ట్రాలు అనేవి ఎక్కువ వచ్చేసి మోటివేట్ చేయాలి, రైతులను చేసి ఎక్కువ చెప్పాలని చెప్తున్నారు. సో ఇక్కడ అంటే దేర్ హ్యాస్ బీన్ 20% fall in the zone area to 43.45 lakh hectares till July 1. సో మామూలుగా 27% అనేది రైతులు తగ్గిపోయింది అనమాట. సో రీసెంట్గా తెలంగాణలో ధాన్యం అనేది కొనకపోవడము, సెంట్రల్ గవర్నమెంట్ కొనలేదు కాబట్టి సో ఇటువంటివి కూడా కొంచెము రైతులకి డిమోటివేట్గా అయిందనమాట పాడి వైపు వెళ్ళాలంటే. సో ఇక్కడ 27% ఫాల్ అనేది ఉంది. అట్లనే ఏరియా పరంగా చూసుకుంటే 43.45 lakh hectares కూడా జూలైకి తగ్గిందని చెప్తున్నారు రీసెంట్ డేటా. ఇక్కడ మీరు చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా వచ్చేసి. So the center has asked to the state governments to take steps to increase the FADI to wake up the reports have been shown that strunk. So కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి తగ్గిపోయింది. పాడి సోయింగ్ అంటే మనం ఫస్ట్ హార్వెస్టింగ్ కాకుండా ఫస్ట్ పంటలు నాటడము, సో పంటను స్టార్ట్ చేయడము అక్కడ మొదలు పెడతారు కదా, దాన్ని సోయింగ్ అంటే మన విత్తనాలు నాటడం అనమాట. సో దాన్ని సోయింగ్ అంటారు. హార్వెస్ట్ అంటే దిగుబడి, లాస్ట్లో వచ్చినటువంటి పంట కోత చేస్తావు కదా, ఆ ప్రాసెస్ వచ్చేసి హార్వెస్ట్ అంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, తగ్గిపోయింది, పాడిది బాగా తగ్గిపోయింది, దాన్ని పెంచని అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే ఎట్ ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ ది స్టేట్ ఫుడ్ మినిస్టర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఇన్స్టిట్యూషన్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా హియర్ అన్న యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది ఫుడ్. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పీయూష్ గోయల్ సెడ్ దట్ ది ఇంటర్నేషనల్ డిమాండ్ ఫర్ ది రైస్, ఇంటర్నేషనల్లో మంచి డిమాండ్ ఉంది వీస్కి, రైట్కి, అలాగే గోధుమలకి, వీటికి హ్యాడ్ ఇంక్రీజ్డ్. సో అంతర్జాతీయ పరంగా సో బాగా డిమాండ్ పెరిగింది, దేనికి, రైస్కి, వీటికి బాగా డిమాండ్ అయితే పెరిగింది. సో కాబట్టి ఆస్క్డ్ స్టేట్స్ టు ఇంక్రీజ్ ది సోయింగ్ ఆఫ్ పాడి ఇన్ దిస్ ఖరీఫ్ సీజన్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చేసి పాడి వచ్చేసి ఖరీఫ్ సీజన్. సో మనకి 3 seasons ఉంటాయి మామూలుగా. సో ఖరీఫ్, నెక్స్ట్ వచ్చేసి రబీ. సో ఖరీఫ్, రబీ, జైద్ అని 3 ఉంటాయన్నమాట. సో ఈ జైద్ అనేది చిన్న సీజను, రబీకి ఖరీఫ్కి మధ్యలో వస్తుంది. ఈ ఖరీఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ నుంచి కంప్లీట్గా మనకి మార్చ్ వరకు ఉంటుంది. సో నవంబర్ నుంచి మార్చ్ వరకు ఈ విధంగా ఉంటాయి. తర్వాత ఇది వచ్చేసి మనకి మార్చ్ నుంచి మనకి మళ్ళీ జూన్ వరకు చిన్నది, అంటే ఏప్రిల్ టైంలో, మే నుంచి అట్లా ఉంటుంది, చిన్న పీరియడ్. ఈ టైంలో వచ్చేసి జైద్లో కుకుంబర్స్, వాటర్ మిలాను, మస్క్ మిలాను ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. మన ఖరీఫ్కి చాలా ఇంపార్టెంట్ క్రాప్ వచ్చేసి రైస్ వచ్చేసి ఖరీఫ్కి ఇంపార్టెంట్. రబీలో చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మనకి వీట్ ఎందుకంటే కోల్డ్ సీజన్స్, మనకి వింటర్ సీజన్లో ఎక్కువ ఫేమస్ అనమాట. సో ఇక్కడ ఖరీఫ్ సీజన్. ద సెంటర్ డేటా షోస్ ది పాడి హ్యాస్ బీన్ సోన్ ఆన్ ది 43.45 lakh hectares టిల్ జూలైలో, చాలా తక్కువ అనమాట. ఇది 27.05% తక్కువ. సో కంపేర్ టు ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే 27.05% అనేది తగ్గింది, పాడి సోయింగ్ ఏరియా అనేది తగ్గిందని చెప్తున్నారు. సో ఇంకా కరస్పాండింగ్ పీరియడ్ ఆఫ్ ది 2020 విత్ రిక్వెస్ట్ ఆఫ్ స్టేట్ టు ఇంక్రీజ్ ది సోయింగ్ ఆఫ్ ది రైస్. ఓకే, వైల్ సోయింగ్ ది బిగినింగ్ ఇన్ ది అక్టోబర్ డ్యూరింగ్ ది రబీ సీజన్. సో వీట్ అనేది మనకి ఎప్పుడంటే అక్టోబర్ సీజన్లో స్టార్ట్ అవుతుంది వీట్ అనేది మనకి. సో ఇక్కడ చెప్పాను కదా, అక్టోబర్ నుంచి నవంబర్ ఆ టైంలో రబీ సీజన్లో స్టార్ట్ అవుతుంది సోయింగ్ అనేది. సో వీట్ కూడా ఇంక్రీజ్ చేయండి, డిమాండ్ అనేది చాలా
ఉంది, అంతర్జాతీయ పరంగా రైస్కి వీటికి డిమాండ్ ఉంది, మనం ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెంచుతాము, మన ఆర్థిక వ్యవస్థ కూడా బాగుంటుందని చెప్తున్నారు. సో ఇంకా చూసుకుంటే మీన్ వైల్ ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ గవర్నమెంట్స్ అర్జుడ్ సెంటర్ నాట్ టు సప్లై వీట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ రైస్. సో అర్జుడ్ ది సెంటర్ నాట్ టు సప్లై వీట్ అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది రైస్ ప్లేస్లో వచ్చేసి ఇవి చేయొద్దని చెప్తున్నారు. మీరు వీళ్ళు ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్స్ సెంటర్ని ఏమడుగుతున్నాయంటే నాట్ టు సప్లై వీట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ రైస్ ప్లేస్లో వచ్చేసి వీట్ అనేది చేయొద్దని చెప్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి నీట్గా సప్లై వీట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ది రైస్. ఓకే, గుజరాత్ ఫుడ్ మినిస్టర్ నరేష్ భాయ్ పటేల్ అండ్ ఉత్తరప్రదేశ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై స్టేట్ మినిస్టర్ చంద్ర శర్మ అర్జెంట్ సెంట్రల్ గవర్నమెంట్ టు రీకన్సిడర్ ది డెసిషన్ ఆఫ్ ది రీప్లేస్ వీట్ విత్ రైస్. అంటే రైస్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది, మామూలు ఇండియా వచ్చేసి రైస్ అనేది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంది కదా, దాని ప్లేస్లో వీటిని కూడా పెంచండి అని చెప్తున్నారు. ఎందుకంటే చూడండి ఇక్కడ ఇన్ ఏరియాస్ లైక్ సౌరాష్ట్ర ఎక్కడ ఉంది మనకి గుజరాత్లో ఉంటుంది. సో పీపుల్ ప్రిఫర్ వీట్ టు రైస్. సో ఇక్కడ వచ్చేసి ఎక్కువగా వచ్చేసి పీపుల్ ప్రిఫర్ వీట్ టు రైస్ అనేది ప్రిఫర్ చేశారు, వీటి నుంచి రైస్కి వచ్చారు. ద సెంటర్ హ్యాస్ అస్యూర్డ్ దట్ దే విల్ కన్సిడర్ రీప్లేసింగ్ ది రైస్ విత్ రాగి అండ్ అదర్ మిల్లెట్స్. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రైస్ని వచ్చేసి మనకి రాగి కావచ్చు, అలాగే అదర్ మిల్లెట్స్తో రీప్లేస్ చేస్తాం, అంటే ఎక్స్పోర్ట్స్ పరంగా కానీ ఏరియా పరంగా కానీ అన్నీ అని చెప్తుంది. సో ఇంకా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే హ్యాడ్ రిక్వెస్ట్ అది ఇంక్రీజ్ ది రైస్ అలొకేషన్. సో రైస్ అలొకేషన్ కూడా ఇంక్రీజ్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ద మీటింగ్ డిస్కస్డ్ న్యూట్రిషన్ సేఫ్టీ అండ్ పర్టికులర్లీ ఆన్ రైస్. So Mr. Anil said that Kerala was already distribute fortified rice. So fortified rice అనేది through public distribution outlets. సో స్టేట్ అనేది ఏం చేస్తుందంటే ఇండివిజువల్ వెరైటీస్ తీసుకొస్తుంది రైస్. సో అలాగే వచ్చేసి న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటంటే ఫోర్టిఫైడ్ రైస్ అంటే న్యూట్రిషన్స్ అన్ని యాడ్ చేస్తారు అందరూ. సో హైబ్రిడ్ విధంగా ఉంటాయి కదా, న్యూట్రిషన్ మొత్తం యాడ్ చేసి ఆ రైస్ అనేది లోకల్గా పండించి అన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది కదా, రేషన్ అంటాం కదా, రేషన్కి సరుకులు అనేది ఇస్తున్నారు అన్నమాట రైస్. సో ఫోర్టిఫైడ్ అంటే న్యూట్రిషన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. సో గోయల్ పుల్డ్ అప్ ది స్టేట్స్, అంటే పీయూష్ గోయల్ మనకి ఏం చెప్తున్నారంటే ఇంకా సో పుల్డ్ అప్ ది స్టేట్స్ ఫర్ నాట్ సబ్మిటింగ్ దేర్ ఫుడ్ బిల్స్ టు ది సెంటర్. సో ఇంకా ఫుడ్ బిల్స్ అనేది స్టేట్ అనేది సెంట్రల్ సబ్మిట్ చేయలేదు. హీ సెడ్ దట్ సమ్ స్టేట్స్ హ్యావ్ సబ్మిటెడ్ బిల్స్ సిన్స్ 2004 అండ్ సెడ్ బిల్స్ మస్ట్ బీ క్లియర్డ్ బై August 15. స్టేట్ హ్యాస్ బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సైటెడ్ డిలేస్ ఇన్ ది ఐటీ క్లియరెన్స్. సో మామూలుగా ఈ రైస్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఎఫ్సైకి పంపించడం ఇవన్నీ ఆడిటింగ్ ఉంటాయన్నమాట. ఆడిట్ ఫుడ్ బిల్స్ అంటారు వాటిని. అవన్నీ కూడా ఇంకా కొన్ని స్టేట్స్ అనేది సెంటర్కి సబ్మిట్ చేయలేదని చెప్తున్నారు. సో ద అసిస్టెంట్స్ టేకింగ్ అప్ ది మ్యాటర్ విత్ ది కంప్యూటర్ ఆడిటర్ జనరల్. సో కాగ్ ఉన్నారు కదా, ఈ మొత్తం వచ్చేసి కాగ్కు సంబంధించి అడిషన్ అనేది జరుగుతుందన్నమాట, మీకు తెలిసిందే కదా. సో స్టేట్స్ సచ్ యాజ్ తెలంగాణ, వెస్ట్ బెంగాల్ అండ్ రాజస్థాన్ విచ్ డిడ్ నాట్ సెండ్ మినిస్టర్స్ టు ది కాన్ఫరెన్స్. సో తెలంగాణ ఒకటి, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్ వచ్చేసి వాళ్ళ మినిస్టర్స్ని మీటింగ్కి అయితే పంపలేదు. ఇక్కడ ఓకే, అది పక్కన పెట్టేస్తే ఇక్కడ చూడండి ఎన్ఎఫ్ఎస్ఏ మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది కదా. సో ఎన్ఎఫ్ఎస్ఏ అంటే మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సో ఒడిస్సా సెక్యూర్డ్ ది ఫస్ట్ ర్యాంక్ ఫర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మీకు ఒడిస్సా. సో దీని గురించి మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఒడిస్సా గురించి క్లియర్గా కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఒడిస్సా అనేది ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట. ఎవరికి? ఒడిస్సా. సో ఒడిస్సా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ టు ది సెకండ్. సో సెకండ్లో ఏమి ఉన్నాయి? సెకండ్లో వచ్చేసి యూపీ. సో యూపీ అండ్ ఏపీ. సో యూపీ అండ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. సో ఉత్తరప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. సో రెస్పెక్టివ్లీ. సో ఇన్ దిస్ ఇండెక్స్ ప్రిపేర్డ్ బై ది సెంటర్. ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేస్తుంది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అనమాట. సో విచ్ వాజ్ రిలీజ్డ్ బై ది గోయల్ అమాంగ్ ది స్పెషల్ కేటగిరీ స్టేట్స్. సో త్రిపుర, మనకి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి కదా, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి. వీటిలో వచ్చేసి త్రిపుర. సో త్రిపుర వచ్చేసి ఇక్కడ చూడండి, త్రిపుర సెక్యూర్డ్ ది ఫస్ట్ ర్యాంక్. హిమాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం స్టూడ్ ది సెకండ్. సో స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో ఫస్ట్ ర్యాంక్ దేనికి వచ్చింది? త్రిపురకు వచ్చింది. సో త్రిపుర ఫస్ట్ ర్యాంకు. సో సెకండ్ ర్యాంక్ దేనికి వచ్చింది? హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఇంకోటి ఏమొచ్చిందంటే సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం. సో ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్లో. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అసలు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే ఏంటంటే మనకి ఈ కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ట్రైబల్స్ ఎక్కువ ఉండాలి. సో మోర్ దాన్ 35% ఆఫ్ ది స్టేట్ టెరిటరీ వచ్చేసి 50% ఖచ్చితంగా అక్కడ హిల్ ఏరియాస్ ఉండాలి. సో రెవెన్యూ పరంగా చాలా లాస్లో ఉండాలి, ఇండస్ట్రీస్ పరంగా చాలా బ్యాక్వర్డ్ ఉండాలి. తర్వాత ఏదైనా కంట్రీస్తో బోర్డర్ షేర్ చేసుకుని ఇట్లా ప్రొవిజన్స్ ఉంటాయి. అలా ఉంటే వాటికి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఇస్తారు. మన ఇండియాలో వచ్చేసి మనకి ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్గా ఉన్నప్పుడు దానికి ఉన్నది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంటే హిమాలయన్ బెల్ట్ అన్నీ ఉన్నాయన్నమాట. సో తర్వాత సిక్కిం కావచ్చు, సిక్కింకి ఉంది, అరుణాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా ఉన్నాయి స్పెషల్ కేటగిరీ స్టేటస్లో. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. సో నెక్స్ట్ చూసుకుంటే, సో ఇంకా చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారంటే
సో ఈ త్రిపుర అనేది త్రిపుర ఫస్ట్ ప్లేస్లో వచ్చింది స్పెషల్ కేటగిరీ స్టేటస్లో, హిమాచల్ ప్రదేశ్ సిక్కిం అనేది సెకండ్ ప్లేస్లో వచ్చాయి. ఇంకా ర్యాంకింగ్ వుడ్ లీడ్ టు హెల్తీ కాంపిటీషన్ అమంగ్ ది స్టేట్స్. ద సెంటర్ వుడ్ లాంచ్ ఏ సిమిలర్ ర్యాంకింగ్ టు ప్రపోజల్ ఫర్ ప్రొక్యూర్మెంట్. సో ప్రొక్యూర్మెంట్ ఎంత ఉంది, సో క్వాంటిటీ పరంగా ఏ విధంగా ఉంది కూడా అడుగుతున్నారు. దీనికి కూడా ర్యాంక్స్ అనేది ఇస్తామని చెప్తున్నారు. మనకి ప్రొక్యూర్మెంట్ పరంగా చూసుకుంటే రైస్ ఇవి పంజాబ్లో ఎక్కువ ఉంటాయి. సో ఇంకా చూడండి ఇక్కడ ఏం చెప్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వుడ్ లాంచ్ ఏ సిమిలర్ ర్యాంకింగ్ పర్ ఏ ప్రొక్యూర్మెంట్. ఓకే, ద ఇండెక్స్ denotes only efficiency of the TPDS operations. It does not reflect the level of hunger, if any, or malnutrition, or both in particular state or union territory. The index report. ఈ ఇండెక్స్ ఏం చెప్తుందంటే ప్రొక్యూర్మెంట్ ఇండెక్స్ కూడా, సో మ్యాల్న్యూట్రిషన్ కావచ్చు, మ్యాల్న్యూట్రిషన్ సంబంధించింది. సో ఇంకా ఏమొచ్చేసి TPDS ఆపరేషన్స్, లెవెల్ ఆఫ్ హంగర్, సో హంగర్ లెవెల్ ఏ విధంగా ఉందో ఆ స్టేట్లో, అవన్నీ కూడా ఈ రిపోర్ట్లో ఈ ఇండెక్స్లో యాడ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇంకా ద ఫైండింగ్ షోర్స్ దట్ ది మోర్ స్టేట్స్ ఫేర్డ్ వెల్ ఇన్ ది డిజిటైజేషన్, సో ఆధార్ సెండింగ్ అండ్ ఈఓపిఎస్ ఇన్స్టాలేషన్. సో మామూలుగా మనకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్లో సరుకులు తెచ్చుకున్నప్పుడు అందరూ థంబ్ ప్రింట్ పెడుతుంటారు కదా, సో విలేజెస్లో, గ్రామాల్లో కావచ్చు, పట్టణాలు, ఇక్కడ అవి కూడా డిజిటలైజేషన్ కూడా తీసుకొచ్చారు. హౌఎవర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ క్యాన్ ఇంప్రూవ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ది ఫ్యూ ఏరియాస్. ఎక్సైజెస్ సచ్ యాజ్ కండక్టింగ్ ది అండ్ డాక్యుమెంటింగ్ సోషల్ ఆడిట్స్ త్రూ ది, ఈ సోషల్ ఆడిట్స్ అనేది కూడా చేస్తారు త్రూ ది ఆపరేషనలైజింగ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది స్టేట్స్ ఫుడ్ కమిషన్స్ అక్రాస్ ది స్టేట్ యూనియన్ టెరిటరీస్ టు బోస్టర్ ది ట్రూ స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్. సో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి సంబంధించి డిజిటలైజేషన్ అన్ని స్టేట్స్ తీసుకురావాలి, ఈ మ్యాల్న్యూట్రిషన్ తగ్గించాలి, హంగర్ లెవెల్స్ అనేవి కూడా తగ్గిపోవాలి, ఈ విధంగా ఇండెక్స్లో మంచి పెర్ఫార్మ్ చేయడానికి స్టేట్స్ అనేది ముందుకు రావాలి, మోటివేట్గా ఉండాలని ఇక్కడ వచ్చేసి మనకి పీయూష్ గోయల్ గారు అనేది నీట్గా చెప్పారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దీంట్లో వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చి ఒడిశా రాష్ట్రానికి వచ్చింది, సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. సో స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చి త్రిపురకు వచ్చింది, సెకండ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అండ్ సిక్కింకి అయితే వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ఆల్రెడీ దీని గురించి నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్వీడన్, ఫిన్లాండ్ సైన్ ప్రోటోకాల్ టు జాయిన్ నాటో. సో నాటోలో జాయిన్ అవుతున్నాయి, ఏది స్వీడన్, ఫిన్లాండ్ వచ్చి జాయిన్ అవుతున్నాయి. సో ఎందుకు జాయిన్ అవుతున్నారని వాళ్ళు రీజన్ ఏమి ఇచ్చారంటే కంట్రీ వాళ్ళు, సో రష్యా వచ్చేసి ఉక్రెయిన్ మీద పడ్డ దురాక్రమణకి ధీటుగా మేము నాటోలో జాయిన్ అవుతున్నాము, రష్యాకి అగైనెస్ట్గా జాయిన్ అవుతున్నాము కౌంటర్ అని చెప్పారు. దే కెన్ నౌ పార్టిసిపేట్ ఇన్ ది నాటో మీటింగ్స్. సో మనకి మ్యాడ్రిడ్లో జరుగుతుంది, స్పెయిన్లో. సో స్పెయిన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మ్యాడ్రిడ్లో రీసెంట్గా నాటో సమ్మిట్ కూడా జరిగిందనమాట. సో చూడండి, నాటోస్ 30 allies signed an accession protocol for the had Sweden and so Sweden to request to allow the to join the nuclear armed alliance once allied parameters ratify the decision. సో ఇక్కడ నాటో కంట్రీస్ అన్ని కూడా అలో చేసి యాక్సెప్ట్ చేశాయి అనమాట. ఈ రెండు కంట్రీస్ అనేవి నాటోలో జాయిన్ అవ్వడానికి చెప్పాయి అనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారంటే, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది అలియన్స్ సిన్స్ మిడ్-90s. సో మిడ్-90sలో ఇది బాగా సక్సెస్ అయిందన్నమాట నాటో అనేది. సపరేట్లీ ద బ్లాక్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ మిరెకో జినో said that the NATO has no current plans to send troops to Sweden and Finland. సో నాటో అయితే ప్రజెంట్ ఎటువంటి ప్రపోజల్స్ లేవు, ట్రూప్స్ అనేది ఫిన్లాండ్కి, స్వీడన్కి పంపించాలని ఎటువంటి ప్రపోజల్ అయితే లేదు. మామూలు జాయిన్ అయిన తర్వాత ట్రూప్స్ అనేవాళ్ళు మిక్సింగ్గా ఉంటారు, అన్ని కంట్రీస్లో నాటో వాళ్ళు, అట్లా నాటోకి సంబంధించిన మిలిటరీ వాళ్ళు అందరూ ఉంటారు. కానీ ఇక్కడైతే ఎటువంటి ప్రపోజల్ అనేది లేదు నాటోకి, ఇక్కడ వచ్చేసి స్వీడన్కి, ఫిన్లాండ్కి ట్రూప్స్ పంపించాలని అని చెప్తున్నారు. సో వీ డోంట్ ప్లాన్ హ్యావ్, ఇదంతా మామూలుగా వాళ్ళు చెప్పినటువంటి మ్యాటర్ అనమాట. ఇక్కడ చూడండి, ఇన్ బ్రస్సెల్స్. సో నాటో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే గుర్తుపెట్టుకోండి, నాటో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బ్రస్సెల్స్లో ఉంటుంది. ఇది బెల్జియం. సో బెల్జియం యొక్క క్యాపిటల్. సో బెల్జియం కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి బ్రస్సెల్స్. ఇంపార్టెంట్, బ్రస్సెల్స్ వచ్చి బెల్జియం క్యాపిటల్. సో బ్రస్సెల్స్లోనే నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది, అలాగే యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా నాటోలో ఇక్కడే ఉందన్నమాట, బ్రస్సెల్స్లోనే. సో నాటో సెక్రటరీ జనరల్, సో అలాంగ్ సైడ్ ది ఫారెన్ మినిస్టర్స్ ఆఫ్ ది ఫిన్లాండ్, స్వీడన్ సైడ్, దిస్ ఈజ్ ది ట్రూలీ అండ్ హిస్టారిక్ మూమెంట్ విత్ ది 32 నేషన్స్ అరౌండ్ ది టేబుల్. సో మామూలుగా నాటో ఇంతకుముందు 30 కంట్రీస్ ఉండేది, ఇప్పుడు ఒక 2 యాడ్ అయ్యాయి. సో ఓవరాల్గా వచ్చేసి 32 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు నాటోలో 32 కంట్రీస్ ఉన్నాయి. ఇంతకుముందు 30, ఇప్పుడు స్వీడన్, ఫిన్లాండ్ యాడ్ అయిన తర్వాత 32 అయితే అయ్యాయి అనమాట. ద ప్రోటోకాల్ మీన్స్ హెలెన్స్కీ అండ్ స్టాక్హోమ్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ది నాటో మీటింగ్స్ అండ్ హ్యావ్ greater access to the intelligence but will not protected by the NATO defense cause that can attack only and one ally is attack against the all unity ratification. ఆల్రెడీ నేను చెప్పాను కదా ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా, మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్లో, ఇప్పుడు డైలీ కరెంట్ అఫైర్స్ పెడుతున్నాం కదా, వాటిలో ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ వాటిలో కూడా నాటో గురించి. ఒక కంట్రీ మీద అటాక్ చేసినప్పుడు ఈ 32 కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 32 కంట్రీస్ మీద ఏ ఒక కంట్రీ మీద అటాక్ చేసినా రిమైనింగ్ 31 కంట్రీస్ అయితే వాటికి అటాక్ చేసిన కంట్రీకి అగైనెస్ట్
అగెన్స్ట్గా పోరాడతాయి ఇక్కడ, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకా మామూలు చూసుకుంటే స్వీడిష్ ఇవన్నీ కామన్గా చెప్పారు. ఇక్కడ చూడండి టర్కీస్ వార్నింగ్. టర్కీస్ ప్రెసిడెంట్ రిసిప్ తయ్యప్ ఎర్డోగన్ వార్నడ్ ది లాస్ట్ థర్స్డే అట్ ఏ నాటో సమ్మిట్ ఇన్ మ్యాడ్రిడ్. సో చెప్పాను కదా నాటో సమ్మిట్ అనేది మనకి మ్యాడ్రిడ్ ఎక్కడ ఉంది, మనకు వచ్చి స్పెయిన్ కంట్రీలో ఉంటుంది. సో స్పెయిన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మ్యాడ్రిడ్. సో స్పెయిన్ ఇక్కడ ఏం చెప్పారంటే దట్ సైడ్ ఫిన్లాండ్ అండ్ స్వీడన్ మస్ట్ కీప్ ది ప్రామిసెస్ దట్ టు టర్కీ ఇన్ ఏ డీల్ ఆర్ రాటిఫికేషన్ విల్ నాట్ సెండ్ టు ది టర్కిష్ పార్లమెంటు. సో టర్కీకి ఫిన్లాండ్ జాయిన్ అయిన తర్వాత టర్కీకి సంబంధించి దానికి లోబడి ఉండాలి అని కూడా ఇది చెప్పిందనమాట. సో ఇంకా ఈయన ఏం చెప్పారంటే సో parts has agreed to series of security measures to allow the two Nordic countries to overcome the Turkish. సో మామూలుగా నిజానికి జియో పాలిటిక్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కొన్ని. ఈ టర్కీ కంట్రీకి నోర్డిక్ నేషన్స్ నాటోలు చాటడం కూడా ఇష్టం లేదనమాట సరిగా. ఈ నోర్డిక్ కంట్రీస్ అంటే ఈ ఫిన్లాండ్ ఇవి ఉంటాయి కదా మనకి ఇట్లా, అదొక ప్రపోజల్ ఉంది. సో మామూలుగా విశ్లేషకులు జియో పాలిటిక్స్ కూడా చెప్పేదనమాట ఈ కంట్రీస్ జాయిన్ అవ్వడం అనేది టర్కీకి ఇష్టం లేదు అని. అకార్డింగ్ టు ది memorandum, Finland and Sweden have pledged to not to support the Kurdish militant to PKK and YPG groups in the work to US based Kharkiv Fethullah Gulen. సో ఎందుకంటే ఈ టర్కీకి ఎందుకు ఇష్టం లేదంటే సో మామూలుగా కుర్ద్స్ ఉన్నారు కదా, ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కుర్ద్స్ అనే వాళ్ళు ఇరాక్ సిరియా టర్కీ బోర్డర్లో ఉంటారు. ఒక ట్రైబల్ గ్రూప్ అనమాట, ఇది ఒక ట్రైబల్ గ్రూపు, కమ్యూనిటీ గ్రూపు. సో వీళ్ళందరూ కూడా టర్కీకి ఇరాక్ వీటికి ప్రత్యేక దేశం కావాలని టర్కీని భాగంలో కొంచెం అని అడుగుతున్నారు. అందువల్ల ఈ కుర్సును వచ్చేసి స్వీడన్ ఫిన్లాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించలేదు. అందువల్లనే ఇక్కడ వచ్చేసి ఈ నేషన్స్ మీద కొంచెం టర్కీకి డిసప్పాయింట్గా ఉందన్నమాట. అదొకటి మెయిన్ రీజన్ ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి స్వీడన్ ఫిన్లాండ్ లేటెస్ట్గా నాటోలో జాయిన్ అయిన 2 కంట్రీస్ వచ్చేసి స్వీడన్ ఫిన్లాండ్. మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, 32 ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, బ్రస్సెల్స్లో ఉంటుంది. సో రీసెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, మ్యాడ్రిడ్లో జరిగింది, స్పెయిన్లో ఉన్న మ్యాడ్రిడ్లో జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా నీట్గా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి చైనా బ్యాక్స్ పాక్. చైనా వచ్చేసి ఇది ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం ఇది. సో పాకిస్తాన్కి ఫుల్ సపోర్టెడ్గా ఉంటుంది ఎప్పుడు చైనా. ఈయన అపోజింగ్ G20 సో మీటింగ్స్ ఇన్ కాశ్మీర్. సో మామూలుగా G20 సమ్మిట్ అనేది మామూలుగా న్యూఢిల్లీలో జరుగుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, ప్రగతి మైదాన కాంప్లెక్స్లో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కాకపోతే ఇండియా ఏం చేసిందంటే ఈసారి G20 సమ్మిట్. సో G20 సమ్మిట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో కండక్ట్ చేస్తుంది. అది కూడా ఎక్కడ చేస్తుందంటే కాశ్మీర్లోని శ్రీనగర్లో. సో శ్రీనగర్లో కండక్ట్ చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. కాబట్టి సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి అక్కడ, అన్ని కొన్ని కంట్రీస్ ప్రాబ్లమాటిక్ ఉంటాయని చైనా పాకిస్తాన్ చెప్తుందనమాట. సో కాబట్టి పాకిస్తాన్ దీన్ని కండెమ్ చేసింది. సో తీవ్రంగా ఖండించింది దీన్ని. సో కాశ్మీర్ అనేది ఇండియాలో పార్ట్ కాదు, అక్కడ ఎలా సబ్మిట్ చేస్తారు, సో ఎలా కండక్ట్ చేస్తారు సబ్మిట్ అని చెప్తుంది. దానికి చైనా అనేది సపోర్ట్ చేసింది. యాజ్ యూజువల్ మీకు తెలిసిందే పాకిస్తాన్ ఇండియాకి అగైనెస్ట్గా ఏ స్టెప్స్ తీసుకున్నా చైనా అక్కడ సపోర్టివ్గా ఉంటుంది అనమాట. సో మామూలుగా దీని గురించి నేను వీటి గురించి అక్కడ చైనా ఎకనామిక్ కారిడారు ఇవన్నీ నేను లాస్ట్ కరెంట్ అఫైర్స్లో మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మీ G20 ట్రైకా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో G20 ట్రైకా ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సో G20 ట్రైకా అంటే సో 3 దేశాలని రీసెంట్గా సబ్మిట్ చేస్తున్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఇటలీ, నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా, నెక్స్ట్ వచ్చేసి ఇండియా. సో ఇది 2022, ఇది 2023, ఇది 2021. సో ఈ విధంగా సమ్మిట్స్ అనేవి జరుగుతున్నాయి. అంటే వీటికి అజెండాని ఇక్కడి నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఈ అజెండాని ఇక్కడికి సక్సెస్ఫుల్గా తీసుకురావాలి. ఇప్పుడు హోస్టింగ్ కంట్రీ వచ్చేసి మనకి ఇండియా వచ్చేసి ఇప్పుడు హోస్టింగ్ కంట్రీ G20కి. ఆల్రెడీ G20లో ఎటువంటి కంట్రీస్ ఉన్నాయి, సో G20కి ఎలాంటి హెడ్ క్వార్టర్స్ కానీ పర్మనెంట్ సెక్రటరీ కానీ లేవనమాట. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి హెడ్ క్వార్టర్స్ ఎటువంటి ఏమి లేవు. సో G20కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఆల్రెడీ డైలీ కరెంట్ అవర్స్లో ఆల్రెడీ నేను 2 టైమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. సో ఇక్కడ అనేది మనకి ఈ విధంగా చూసుకోండి. నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే ఉమెన్ మ్యాథమెటిషియన్ ఫ్రమ్ ఉక్రెయిన్. సో ఉక్రెయిన్ నుంచి ఒక ఫిమేల్ మ్యాథమెటిషియన్కి గణితవేత్తకి వచ్చేసి ఇక్కడ ఫీల్డ్ మెడల్ వచ్చిందనమాట. ఫీల్డ్ మెడల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యాథమెటిక్స్లో వచ్చేసి నోబెల్ ప్రైజ్ లాంటిది, మ్యాథమెటిక్స్కి నోబెల్ ప్రైజ్ లాంటిది ఇది. ఇక్కడ ఏం చెప్తున్నారు, దీని పేరు వచ్చేసి మనకి మరియానా వీజోక్సా. ఇంకొచ్చేసి మనకి వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఉక్రెయిన్ మ్యాథమెటిషియన్స్. సో మరియానా Vyjovska was named Tuesday on the 4 recipients of the prestigious medal Field Marshal. సో ఫీల్డ్ మెడల్ అంటారు, దీన్ని ఫీల్డ్స్ మెడల్ అంటారు. సో విచ్ ఈజ్ ఆఫెన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో దీన్ని ఏమంటారంటే నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్. చాలా ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఫీల్డ్స్ మెడల్ అంటే ఇది దేనికి సంబంధించింది అడుగుతారు. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ ఏదైనా అడుగుతారంటే సో ఫీల్డ్స్ మెడల్ రిలేటెడ్ టు ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడుగుతారు. అక్కడ మ్యాథమెటిక్స్, సైన్స్, సో ఇంకా మనకి హిస్టరీ ఇట్లా ఇస్తారు కదా, గుర్తుపెట్టుకుని ఆర్మీ అట్లా ఇస్తారు. మీరు ఫీల్డ్స్ అంటే ఆర్మీ అనుకుంటారు చాలామంది, అట్లా కాదు. సో ఫీల్డ్స్ మెడల్ అనేది మ్యాథమెటిక్స్కి సంబంధించింది. సో ఫీల్డ్స్ మెడల్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి.
సో మ్యాథమెటిక్స్కి సంబంధించింది వచ్చేసి ఫీల్డ్స్ మెడల్. ఇది వచ్చేసి దీన్ని ఏమంటారంటే నోబెల్ ప్రైజ్ ఇన్ ది మ్యాథమెటిక్స్. సో నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్, నోబెల్ ప్రైజ్ ఇన్ ది మ్యాథమెటిక్స్. ఈ స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట ఆమెకి. సో ఇంకా చూసుకుంటే స్మాల్ రెస్పెక్ట్ వెన్ వార్ స్టార్టెడ్ ఇన్ ది ఐ కుడ్ నాట్ థింక్, ఈమె చెప్పింది అనమాట దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఈ విధంగా ఇచ్చింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కరెంట్ ఈవెంట్స్లో ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్. ఫీల్డ్స్ మెడల్ అనేది దేనికి సంబంధించి మనకి మ్యాథమెటిక్స్ సంబంధించింది. దీన్ని నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్ అని అంటారు. సో మన ఇండియాలో ఫేమస్ మ్యాథమెటిక్స్ ఎవరు ఉన్నారు మనకి హిస్టరీ పరంగా చూసుకుంటే భాస్కరాచార్య కావచ్చు, గణిత మనకి సూర్య సిద్ధాంతగా ఇవి కొన్ని ఉన్నాయి, వాటి గురించి కావచ్చు. నెక్స్ట్ భాస్కరాదిత్య కూడా ఉన్నారు. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇప్పుడు శ్రీనివాస రామానుజన్, సో హ్యూమన్ కంప్యూటర్ మనకి శకుంతలాదేవి, ఇట్లా చూసుకోవాలి. మ్యాథమెటిక్స్ సంబంధించిన చూసుకోవాలి. అలాగే నోబెల్ ప్రైజ్ ఎటువంటి ఫీల్డ్లో ఇస్తున్నాడు మనకి ఫిజిక్స్ కావచ్చు, మనకి ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ, ఇంకా ఏముంటాయి మనకి లిటరేచరు, పీసు, సో మెడిసిన్ అండ్ బయాలజీ వీటికి కూడా మనకి నోబెల్ ప్రైజ్ అని ఇస్తుంటారు. ఆర్ట్స్, లిటరేచర్ ఇంటికి ఇవి కూడా చూసుకోవాలి. ఏ కంట్రీ ఇస్తుంది? పీస్ ప్రైజ్ వచ్చేసి మనకి నార్వే కంట్రీ అయితే ఇస్తుంది అనమాట నోబెల్ ప్రైజ్. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ఈ నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు. నోబెల్ ప్రైజ్ చాలా ఫేమస్ అవార్డ్స్. సో ఇవి డైలీ కరెంట్ అఫైర్స్, మామూలుగా డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనం ఎవ్రీడే డిస్కస్ చేస్తాం కదా, 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం ప్రతిరోజు. ఆ క్వశ్చన్స్లో ఇవాళ ఏమున్నాయి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ద మెరీన్ అంబులెన్స్. సో ఫస్ట్ వచ్చేసి ద మెరీన్ అంబులెన్స్ నేమ్డ్ ప్రతీక్ష, ప్రతీక్ష. సో హ్యాస్ బీన్ రీసెంట్లీ అక్వైర్డ్ బై ది విచ్ స్టేట్? సో ఏ స్టేటు ప్రతీక్ష అనే మెరీన్ అంటే మనకి సముద్రం మీద అంబులెన్స్ అనమాట, ఇది అంబులెన్స్లా చేశారు. ఎవరు అడుగుతున్నారు? సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కేరళ. సో కేరళ అనేది ఆన్సర్. ఇక్కడ కేరళ అనేది మెరీనా లాంచ్ చేసింది. ఇది ఒక షిప్ అనమాట, షిప్ లాగా అంబులెన్స్ లాగా ఉంటుంది. దీన్ని ఎవరు చేస్తారంటే కొచ్చిన్ షిప్ యార్డ్. సో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కంపెనీ అనేది దీన్ని తయారు చేసింది. ప్రతీక్ష అనే మెరీన్ అంబులెన్స్ని కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేసింది. ఇది కేరళలో స్టార్ట్ చేశారు. మెరీన్ అంబులెన్స్ అనేది ప్రతీక్ష, పేరు గుర్తుపెట్టుకోండి. ప్రతీక్ష ఇట్లాంటి వర్డ్స్ అడుగుతారు, టర్మ్స్ ఇంపార్టెంట్. ఇట్లా స్టార్ట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ యూనియన్ మినిస్ట్రీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్? ఆస్పా తెలుసు కదా. సో ఆస్పా అనేది మనకి ఇప్పుడు ఇది మనకి 1960లో ప్రెసిడెంట్ ద్వారా తీసుకొచ్చారు అనమాట. ప్రెసిడెంట్ పెట్టిన యాక్ట్స్ ద్వారా తీసుకొచ్చారు 1950s ఆ టైంలో. ఇక్కడ ఏంటంటే పార్లమెంట్లో పెట్టి తీసుకొచ్చారు దీన్ని. ఇప్పుడు ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ప్రకారము అక్కడ ఎక్కువ గుంపులుగా ఉండకూడదు, జనాలు సస్పెక్ట్స్ ఉండకూడదు, ఇటు కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ ఆల్రెడీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ వచ్చేసి, మేజర్ సారు. వాటి గురించి నీట్గా క్లియర్గా మన వీడియోస్ ఉంటాయి చూడండి. ఇక్కడ మనకి కొన్ని స్టేట్స్లో ఇది ఇంకా ఉంది, అస్సాము. సో కొన్ని స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అస్సాం కావచ్చు. సో ఇంకా చూసుకుంటే మనకి మణిపూర్లో ఉంది, ఇంపాల్ మున్సిపాలిటీలో లేదు, మిగతా మణిపూర్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇట్లా ఇంకా నాగాల్యాండ్, ఈ స్టేట్స్లో ఇంకా హాస్పిటల్ ఉందన్నమాట. ఇది ఏ మినిస్ట్రీకి సంబంధించి అడుగుతున్నారు? ఏ మినిస్ట్రీకి అయితే సంబంధించింది? యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. ఆన్సర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించింది. ఏది ఆస్పా అనేది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇది ఆస్పా. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియా సైన్డ్ ఎంఏ విత్ ది విచ్ కంట్రీ టు సెటప్ ది మ్యారిటైమ్ రిస్క్ కోఆర్డినేషన్ సెంటర్? సో మ్యారిటైమ్ రిస్క్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది ఇండియా ఒక దేశంతో అగ్రిమెంట్ చేసుకున్నది. ఎంఏ ఇక్కడ వచ్చేసి మెమరెండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నది. దేని గురించి అడుగుతున్నాం? మయన్మార్, ఒమన్, శ్రీలంక, నన్ ఆఫ్ దేవో. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ శ్రీలంక. సో శ్రీలంకతో అయితే శ్రీలంక బాగా న్యూస్లో ఉంది, ఎందుకంటే ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది, అక్కడ ఎమర్జెన్సీ వచ్చింది. సో ఎనర్జీ క్రైసిస్ అన్నీ వచ్చాయి కాబట్టి బాగా న్యూస్లో చూసుకోండి. ఈ మ్యారిటైమ్ రిస్క్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది శ్రీలంకతో చేసిందనమాట ఇండియా. సో నెక్స్ట్ వచ్చేసి మాధవ్పూర్ మేళా. సో ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. మాధవ్పూర్ మేళా ఈజ్ ఏ కల్చరల్ ఫెస్ట్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో ఇది సెలబ్రేట్ చేస్తున్నారని అడుగుతున్నారు. సో కేరళ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఇది వచ్చేసి గుజరాత్. సో గుజరాత్లో ఈ ఫెస్టివల్ చేస్తున్నారు. దీని వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఒక వీక్ ఫెస్టివల్ అనమాట, వీక్లీ ఫెస్టివల్. సో ఇది వచ్చేసి వీక్లీ ఫెస్టివల్ గుజరాత్ స్టేట్లో చేస్తారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫెస్టివల్ వచ్చేసి ఇది వెడ్డింగ్ సంబంధించింది. సో మ్యారేజ్ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ మనకి ఇంకా వచ్చేసి మనకి నెక్స్ట్ రుక్మిణి ఉన్నారు కదా.
సో రుక్మిణి అంటే కృష్ణుడు యొక్క భార్య, కృష్ణుడు భార్య మనకి గాడ్గా కృష్ణుడు, ఆయన రుక్మిణీదేవి కృష్ణుడు యొక్క భార్యకు కృష్ణుడికి సంబంధించిన మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ని వచ్చేసి ఇక్కడ దాన్ని ఫెస్టివల్గా చేసుకుంటారు, మాధవపూర్ మేళా అని. ఇది ఇంపార్టెంట్, గుజరాత్లో చేస్తారు. సో నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ వచ్చేసి విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ అంటున్నారు. సో చూడండి, కృష్ణ ఈజ్ ద లాంగెస్ట్ పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా. సో మనకి పెనిన్సులర్ రివర్స్ ఉన్నాయి కదా, హిమాలయన్ రివర్స్ కాకుండా పెనిన్సులర్ రివర్స్ ఉంటాయి. పెనిన్సులర్ రివర్స్కి హిమాలయన్ రివర్స్కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి చూసుకోండి. హిమాలయన్ రివర్స్ అనేవి పెరినియల్ రివర్స్, జీవనదులు, ఎప్పుడు వాటికి మంచు అనేది కరిగి వాటర్ ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ పెనిన్సులర్ రివర్స్ రెయిన్ ఫెడ్ రివర్స్, వర్షం వస్తేనే వీటికి ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అవి, క్లియర్ కట్గా చూసుకోండి. హిమాలయ రివర్స్కి పెనిన్సులర్ రివర్స్కి ఇంపార్టెంట్, మీకు మెయిన్స్ పరంగా యూపీఎస్సీ మెయిన్స్ పరంగా ఇంపార్టెంట్, అలాగే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కూడా ఇంపార్టెంట్. వాటర్ ఫాల్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి, ర్యాపిడ్స్ ఎక్కువ ఎక్కడ ఉంటాయి. సో ఇవి వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఎక్కువ ఉంటాయి, వెస్టర్న్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి, అలాగే ఈస్టర్న్ ఫ్లోయింగ్ కూడా ఉంటాయి, అవి కూడా చూసుకోవాలి. సో ప్యాటర్న్, రేడియల్ ప్యాటర్నా, డెండ్రైటిక్ ప్యాటర్నా, అవి కూడా చూసుకోవాలి. సో కృష్ణ ఈజ్ ద లాంగెస్ట్ పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా, పెనిన్సులర్ రివర్ ఇన్ ఇండియా రాంగ్. ఎందుకంటే మనకి పెనిన్సులర్ రివర్లో లాంగెస్ట్ వచ్చేసి గోదావరి. సో గోదావరి వచ్చేసి లాంగెస్ట్ ఇన్ ది పెనిన్సులర్ రివర్. అలానే ఇండియాలో సెకండ్ లాంగెస్ట్. సో ఇండియాలో సెకండ్ లాంగెస్ట్ రివర్ కూడా ఇదే. ఫస్ట్ ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి గంగా. ఇండియా మొత్తం మీద టోటల్ ఇండియాలో ఫస్ట్ వచ్చేసి లాంగెస్ట్ రివర్ గంగా, సెకండ్ వచ్చేసి గోదావరి. కానీ పెనిన్సులర్ రివర్స్లో లాంగెస్ట్ రివర్ వచ్చేసి గోదావరి. ఇది రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అయితే రాంగ్. సో సెకండ్ చూడండి, మంజిరా ఇస్ ద ట్రిబ్యూటర్ ఆఫ్ కృష్ణా రివర్. సో ఇది కూడా రాంగ్. సో మనం మంజిరా రివర్ అంటాం కదా. సో మంజిరా రివర్ అనేది హైదరాబాద్కి వాటర్ సప్లై చేస్తూ ఉంటుంది. సో మంజిరా అనేది దేనికి సంబంధించి గోదావరి రివర్కి ట్రిబ్యూటరీ, కృష్ణ కాదు. సో కృష్ణకి ఏదంటే రివర్ మూసీ. సో హైదరాబాదు సిటీ నుంచి పోతుంటుంది రివర్ మూసీ. ఇది వచ్చేసి ట్రిబ్యూటరీ ఆఫ్ ది కృష్ణా రివర్. సో కృష్ణా రివర్కి ట్రిబ్యూటరీ వచ్చేసి మూసీ రివరు. సో మంజీరా రివర్ వచ్చేసి గోదావరికి ఉపనది అనమాట. కాబట్టి టూ స్టేట్మెంట్స్ రాంగ్. ఆన్సర్ వచ్చేసి నెయిదర్ వన్ నాట్ టూ. ఈ విధంగా రివర్స్కి సంబంధించినవి యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎవ్రీ ఇయర్ 1 క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. సో 1 or 2 క్వశ్చన్స్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో నీట్గా ప్రతిదీ చూసుకోవాలి, క్లారిటీగా. ఇవి రివర్స్కి సంబంధించినవి మీరు రివర్స్ ఉంటాయి కదా, రివర్స్ సంబంధించిన ఒరిజిన్ ఎక్కడ పుడుతున్నాయి ఇవి. తర్వాత వచ్చేసి బేసిన్ స్టేట్స్. సో బేసిన్ స్టేట్స్ అయిన ఉంటాయి లేదా కంట్రీస్ అయిన ఉంటాయి. ఇప్పుడు ఇండస్ అనుకోండి, ఏ కంట్రీకి ఉండబోతుంది, బ్రహ్మపుత్ర రివర్ ఏ కంట్రీస్కి ఉండబోతుంది, ఈ విధంగా చూసుకోవాలి. సో నెక్స్ట్ ట్రిబ్యూటరీస్ చూసుకోవాలి. సో వాటికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటరీ ఏమైనా ఉందా. సో మన గంగానదికి హూగ్లీ రివర్ కదా డిస్ట్రిబ్యూటరీస్, ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ మీరు లెఫ్ట్ బ్యాంకు అండ్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ రెండు చూసుకోవాలి, ఈ విధంగా కూడా అడుగుతారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, డ్యామ్స్ ఉన్నాయి, అటువంటి రివర్స్ మీద డ్యామ్స్ ఏమున్నాయి, ఇవేమన్నా రివర్స్ మనకి నేషనల్ పార్క్స్ మీద వెళ్తున్నాయా, మనకి కాజీరంగా దగ్గర బ్రహ్మపుత్ర రివర్, మనాస్ రివర్, రామ్గంగా రివర్, జిమ్ కార్బెట్ నేషనల్ రామ్గంగా రివర్, ఈ విధంగా క్లియర్ కట్గా చూసుకోవాలి రివర్స్కి సంబంధించి మొత్తం. సో ఈ రివర్స్ దేనికైనా లేక్స్, లేక్స్ సోర్స్గా ఉంది. ఇప్పుడు జేలం రివర్ వచ్చేసి మనకి ఉలార్ లేక్ వచ్చేసి సోర్స్ వచ్చేసి జేలం రివర్. సో ఈ విధంగా రివర్స్ ఉంటాయి కొన్ని లేక్స్. ఈ విధంగా ఒక రివర్ గురించి మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా చూసుకోవాలి నీట్గా. సో ఇవి వచ్చేసి 5 ప్రిలిమినరీ క్వశ్చన్స్. సో ఈ విధంగా ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. వీటితో పాటు నేను మీకు క్లియర్ కట్గా మొత్తం ఇన్ఫర్మేషన్, డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. ఇట్లాంటి ఇంపార్టెంట్ అంశాలు కూడా ప్రతిరోజు హిందూ పేపర్ నుంచి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఆల్.